నమస్తే అండి. ఓకే, ఇలా చూడండి. తెలిసినదు రాలేదు కాబట్టి కెమెరా పెట్టమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈవేళ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్న విషయానికి ఈరోజు పెదమామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట గ్రామాల్లో జరిపినటువంటి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలే ఒక నిదర్శనం. పెదమామిడిపల్లికి సంబంధించి మరి ఏదైతే త్రాగునీరు సరఫరా గాని, అదేవిధంగా దిగమర్రు, మరి అదేవిధంగా కొత్తపేట, ఈ 3 గ్రామాలు కూడా బలహీన వర్గాల గ్రామాలు. సరైనటువంటి త్రాగునీరు లేనిటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు 55 లక్షల రూపాయలు పెదమామిడిపల్లికి, దిగమరికి 1,03,00,000 రూపాయలు త్రాగునీరుకి, అదేవిధంగా మన కొత్తపేట గ్రామానికి మరి అదొక 50 లక్షల రూపాయలు. అంటే ఈ రకంగా ఈ 3 గ్రామాలకి త్రాగునీటికి దగ్గర 2 కోట్లు పైగా మరి వేళ డ్రింకింగ్ వాటర్ నిమిత్తం ఈరోజు పనుల్ని శంకుస్థాపన చేసుకోవడం, వీటితో పాటుగా డ్రైన్లు, రోడ్స్ కలిపి మరొక 1 కోటి రూపాయలు, అంటే దగ్గర 3 కోట్ల రూపాయలు ఈ 3 గ్రామాలకి ఈరోజు శంకుస్థాపనలు చేసి రేపు సంక్రాంతి కల్లా ఇవి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనంటే సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజా ప్రభుత్వం తీసుకెళ్తుంది అనే విషయం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ